శ్రీరామ్ జై శ్రీనివాస గాయస్ ఎలా ఉన్నా టు ఫ్యామిలీ నేను అనుకోని మీరు అందరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి దేవ్ దీపావళి అని సెలబ్రేట్ అయితే చేసుకుంటారు గాయస్ అందరూ అయితే. సో మేము గిన ఇప్పుడైతే దేవ్ దీయాలకు సంబంధించి పూజ అయితే చేస్తున్నాం. సో తొందరగా అయితే మేము దేవ్ దీయాలకు సంబంధించి పూజ మొత్తం ఒక బ్లాగ్ వీడియో అయితే మీకోసం తీస్తున్నాను. సో ఇప్పుడైతే ముందుగా పూజ చేసుకోవాలి కదా దేవ్ దీయాలకు సంబంధించి. సో ఈరోజు గిన మేమైతే ఇంటి ముంగట రంగోలీ అండ్ అలాగే మొత్తం ఇంట్లో దీపాలు అయితే పెడతాం. సో అదంతా అయితే ఇప్పుడు కవర్ చేసి మీకైతే చూపెడతాను. పూజ చేసే ముందు అయితే పీఠం పైన అయితే పూజ చేస్తాం. సో ఆ పూజ ప్లేస్ అనేది ఈడనే సైడ్ అయితే పూజ చేయాలి. దానికోసం కొన్ని ఇవైతే మేము రెడీ చేసుకున్నాం ముందే. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేట్ కానీ. సో ఇప్పుడైతే ముందుగా అయితే పీఠంని అయితే క్లీన్ చేసుకున్నాం. మీరందరికీ మీ ఇంట్లో కార్తీక పౌర్ణమి ఆల్రెడీ జరుపుకున్నారు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజు లేట్ వస్తుంది కదా. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు. ముందుగా అయితే నేనైతే 2 పీఠం అయితే పెట్టుకున్నాను. ఆ పీఠం మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాతకి మనకి కావాల్సిన గాడ్స్కి సంబంధించి రిఫరెన్స్ అంటే ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాను దేవుడికి సంబంధించి. వీటి పైన ఉండే ఓల్డ్ బొట్టు అంతా క్లీన్ చేసినాను. ఎందుకంటే కొత్త బొట్టు పెట్టాలి కదా. సో అలా అనేసి సో చూసుకోవచ్చు కదా. ఇక్కడైతే ఒక రెడ్ క్లాత్ అయితే కనిపిస్తుంది కాక. సో ఇదే క్లాత్తో నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేయడానికి పోతున్నా. అది ఏ విధంగా అది ఇప్పుడైతే మీకైతే ఈ వీడియోలో చూపెడతాను. బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది కదా రెడ్ కలర్లో. దీన్ని అయితే టేప్తో స్టిక్ అయితే చేస్తున్నాను. సో చూసుకోవచ్చు దీనైతే స్టిక్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఎంతో బ్యూటిఫుల్గా అయితే వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో అయితే. సో అది ముందుగా అయితే బియ్యంతో లక్ష్మీ అమ్మవారి కోసం ఆసనం అయితే రెడీ చేస్తున్నాం. మీరైతే చూసుకోవచ్చు. అండ్ గారు ఈరోజు అయితే మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి వర్కింగ్ వీడియో అయితే రాలేదుగా. అదేంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి అనేసి నేను గిన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి వర్క్ అయితే మరి అంత ఏం చేయలేను. అలా అనేసి మీకైతే చూపట్టలే. కానీ రేపైతే పార్ట్ 3 అయితే వస్తుంది. దాంట్లో అయితే బేస్ 100% కంప్లీట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు. సో గైస్ చూసుకోవచ్చు రంగోలీ ఈరోజు అయితే మా ఇంటి ముంగట అయితే చేసిన రంగోలీ అంటే మా షాప్ ముంగట. సో రంగోలీ ఎలా ఉంది అందరూ తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి గైస్ రంగోలీ కాకుండా మేమైతే మా ఇంటి ముంగట అయితే దీపాలు గిన పెట్టాము. సో గైస్ మీ ఎవరెవరికి అయితే స్వస్తిక్ డ్రా చేయడం వచ్చు నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. సో చూసుకోవచ్చు నేనైతే కలశం పైన అయితే స్వస్తిక్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ దేవ దీపావళికి అయితే చాలా ముఖ్య విషయాలు అయితే ఉన్నాయి. మన కాశీలో అయితే ఇంకా చాలా అంటే కాశీ విశ్వనాథ్లో అయితే ఎంతో గ్రాండ్గా అయితే చేసుకుంటారు. ఎన్నో లక్షల దీపాలు అయితే పెడతారు. కాశీలో అయితే చాలా ఘనంగా అయితే చేస్తారు. మీరైతే న్యూస్ ఛానల్స్ పైన అయితే చూడొచ్చు కాశీలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారని.
సో గైస్ మొత్తానికి అయితే ఇప్పుడు మీరైతే వీడియోలో ఒక యాంగిల్ చూస్తే దానికోసం అయితే మనం ఎంతో ప్రయత్నం అయితే చేసినాం ఈ యాంగిల్ కోసం. అలా అనేసి నేనైతే సెలెక్ట్ అయినాను. అంటే నేనైతే డిసైడ్ చేశాను ఒకటి మనం సెల్ఫీ స్టిక్ కొనుక్కుందాం అనేది. అంటే కొంచెం డిఫరెంట్ ఉంది అదైతే. దాని మ్యాక్సిమం అంటే హైట్ అనేది 7 feet టు హైయెస్ట్ 7 feet వరకు అయితే ఉంటుంది. దాంతో మనకి వీడియో తీయడానికి ఈజీగా అయిపోతుంది. ముందు మనకడ అయితే ఉండే సెల్ఫీ స్టిక్ అదైతే 360 తిరగబోతుండే. ఇప్పుడు మనం కొత్తది అయితే 360 మొత్తం తిరుగుతుంది. ఆ సెల్ఫీ స్టిక్ వచ్చినాక నేనైతే ఒకసారి మీకు దాని రివ్యూ అయినా ఇస్తాను మన ఛానల్ పైన. సో చూసుకోవచ్చు. ఫైనల్గా నేనైతే అన్ని ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో మొత్తానికి అయితే లక్ష్మీ అమ్మవారికి ఫూల్ గిన్నె ఫ్లవర్స్ అయితే సమర్పించినాం. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో అయితే 2 పాన్ ఆకులతోని డెకరేషన్ అయితే చేసినాను. సో గైస్ మొత్తానికి అయితే చూసేసినారు కదా. సో దీని తర్వాత అయితే నేను ఆరతి అయితే చేస్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు. మీరందరూ అయితే మన గణేశుని ఆరతి అయితే తీసుకోండి, మన లక్ష్మీ అమ్మవారి ఆరతి అయితే తీసుకోండి. సో మొత్తానికైతే ఇప్పుడైతే వీడియోలో ఇంతే గైస్. మీ అందరికీ మొత్తం ఫ్యామిలీకి గిన నా దేవ్ దివాళీ హ్యాపీ శుభాకాంక్షలు, దేవ్ దివాళీ శుభాకాంక్షలు. సో నేనైతే ఒక పిక్ తీసుకున్నాను ఈరోజు డేట్తోని. అంటే ఈరోజు దేవ్ దివాళీ ఉందని మనకు గుర్తు ఉండిపోతుంది. సో చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే వచ్చింది కదా ఇది పిక్ అయితే. మీకు మీ అందరు మొత్తం ఫ్యామిలీకి అయితే నా తరఫు నుంచి హ్యాపీ దీపావళి. సో మన యూట్యూబ్ ఫ్యామిలీకి గిన అందరికైతే అంటే ఈరోజు అయితే దేవ్ దివాళీ అని సెలబ్రేట్ చేసుకుంటారు. దేవ్ దివాళీ అని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అలాగే కార్తీక పౌర్ణమి అనేసి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా. సో అనేసి మీ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆల్రెడీ నేనైతే నిన్న వచ్చిన వీడియోలో అయితే చెప్పినాను. అండ్ ఇంకోటి ఆల్రెడీ కార్తీక పౌర్ణమి కంప్లీట్ అయిపోయింది. కానీ వీడియో అనేది ఒకరోజు లేట్ వస్తుంది. ఎందుకంటే ఇది నైట్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే బ్యాక్గ్రౌండ్లో కొంచెం పటాకుల సౌండ్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరైతే పటాకులు కాల్చడం స్టార్ట్ అయిపోయారు. సో మొత్తానికి అయితే మీరందరికీ ఎంజాయ్ చేసుకోరు గైస్. నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను ఈరోజు కార్తీక పౌర్ణమి ఉందనేసి. సో మొత్తానికి ఈ వీడియో అయితే అందరు లాస్ట్ వీక్ చూసినారు. ఎవరైతే లాస్ట్ వీక్ చూసినారు తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ గైస్ అందరైతే కమెంట్ బాక్స్లో ఒకరికొకరికైతే విక్స్ అట్లా విష్ చేసుకోరి హ్యాపీ కార్తీక పౌర్ణమి అనేసి. సో మొత్తానికైతే ఇప్పుడు చూస్తున్నారు కా మనకి దేవ్ దివాళీకి సంబంధించి కార్తీక పౌర్ణమికి సంబంధించి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరికి వీడియోలో అనిపించింది అందరైతే తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో మీరందరికీ మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటారో తప్పకుండా కమెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా గణేశుని వర్క్స్ తోనే కలుద్దాం. Part 3 ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే గణేశుని వర్క్ది. సో మొత్తానికి అయితే ప్రిపరేషన్ అయితే నేనే చేసిన. సో టాటా బాయ్ బాయ్.